కొండపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ గారికి ఇప్పుడే వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చాం. నేలకొండపల్లి మండలంలో గృహ అవసరాలకి వాడుకునే గ్యాస్ ఏదైతే ఉందో అది పక్కదారి పడుతుంది. అదేవిధంగా గ్యాసు రకరకాల వాణిజ్య సంస్థలు ఏదైతే ఉందో రెస్టారెంట్లు, హోటల్లో విడిగా ఈ గ్యాస్ని బ్లాక్ మార్కెట్లో 14,000-15,000కి అమ్ముతున్నారు. మండల తహసీల్దార్ గారికి భారతీయ జనతా పార్టీ నుంచి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈనాడు అంతర్జాతీయంగా జరుగుతున్న ఏదైతే దేశాల యుద్ధాలు, గ్యాసు నిల్వలు కూడా తగ్గుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిన్న చట్టం ఎస్మా ప్రయోగించాలి, గ్యాస్ని నిల్వలు ఉంచకూడదు, బ్లాక్ మార్కెట్ అమ్మకూడదు అని చెప్పింది. గృహ అవసరాలకు తప్పితే ఇంకొకరికి ఎక్కడ గ్యాస్ ఇవ్వడం లేదు. ఈనాడు నేలకొండపల్లి మండలంలో విపరీతంగా ఆ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో బ్లాక్ మార్కెట్ గా గ్యాస్ను విచ్చలవిడిగా అమ్ముతున్నారు. వాళ్ళపై తగు చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల పార్టీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈనాడు విచ్చలవిడిగా గ్యాసు ఏదైతే ఇంకా 4-5 రోజుల్లో గ్యాస్ చాలా తీవ్ర ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గ్యాస్ని కంట్రోల్ చేసి ఏదైతే దళారి చేతుల్లో దళారులు ఏదైతే విచ్చలవిడిగా అమ్ముతారో వాళ్ళపై చర్య తీసుకొని గృహ అవసరాలకి ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద ఏదైతే ఉందో దాని సబ్సిడీ ఉంది. ఎక్కడ అపోహలుగా కొన్ని పార్టీలు గ్యాస్ని విచ్చలవిడిగా అంతర్జాతీయ మార్కెట్లో ఈనాడు జరుగుతున్న ఏదైతే యుద్ధాల వల్ల గ్యాస్ విపరీతంగా అక్కడి నుంచి రావట్లేదు. కాబట్టి అక్కడ కొంత పెరగటం జరుగుతుంది. ఈనాడు వాణిజ్య ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు పోతుందో దానివల్ల ఇక్కడ గ్యాస్ కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మండల తహసీల్దార్ గారు ఖచ్చితంగా చర్య తీసుకోవడం మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా గ్యాస్ గృహ అవసరాలకే వాడాలి, ఎక్కడ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకూడదు. ఏమైనా పెద్ద పెద్ద నగరాల్లో కూడా హోటల్ పెద్ద ఏదైతే రెస్టారెంట్లు అవి కూడా బంద్ అయినాయి. ఇంకా 10 రోజుల్లో తీవ్ర ఇబ్బంది లేకోకుండా మండల తహసీల్దార్ హామీ ఇవ్వడం జరిగింది.